హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మేము ఈరోజు రవ్వ మైసూర్ పాక్ చేస్తున్నాము. ఇది ఎవరైనా చేసుంటే కామెంట్ చేయండి. స్వీట్ మాత్రం భలే ఉంటదండి. మాకు తినేదే వచ్చు, చేసేదైతే రాదు. మా అత్త చేస్తది. దీనికోసం 1 లీటర్ పాలు, 1 కేజీ రవ్వ, 2 కేజీల చక్కెర, నెయ్యి తీసుకోవాలా. పొయ్యి మీద చేసాము. దీని టేస్ట్ వేరే లెవెల్ వస్తది. అక్కడ వంట చేస్తుంది మా అత్తే చేస్తది దీన్ని. పొయ్యి మీద పాలు పోసి కాసేపు మరిగిన తర్వాత రవ్వ, చక్కెర అందులో వేసుకునేసి బాగా అది పొయ్యి మీద ఉన్నంత సేపు గరిటెతో తిప్పుతూనే ఉండాలి. బాగా ఉడికిన తర్వాత దాన్ని ఒక పొంగొచ్చిన తర్వాత దించేసుకోవాలి. ఇంకా ఒక ప్లేట్ తీసుకునేసి ఇలా ప్లేట్ అంతా ఒక చోట లేకుండా అంతా నెయ్యి పోసుకున్న తర్వాత ప్లేట్ అంతా వచ్చేలా అది ఎక్కువ తక్కువ రాకుండా ఇటు అటు తిప్పేసుకుంటే సదరంగా వచ్చేయాలన్నమాట. దాని తర్వాత ఫ్యాన్‌కి ఏదో ఒక 20 నిమిషాలు పెట్టేసి బాగా వదిలేయాలి గాలొచ్చి. ఇదొచ్చేసి మిక్చర్ కోసమని మళ్ళీ కలుపుతున్నాం పిండి. శనగపిండి, బియ్యపిండి, కొంచెం పచ్చికారం ఏస్తున్నాం. ఎర్రకారం ఏస్తే మళ్ళా ఎర్రగా ఉంటుందని మిక్సీలోనే మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర ఏసి కొట్టేసి నీళ్ళుగా కొట్టేసిన తర్వాత ఇలా కలర్‌ఫుల్‌గా వస్తుంది పిండి. ఇంక ఇది ఫ్యాన్ కింద పెట్టాం గదా! దీన్ని ఒక చాకు తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు, ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి చాకుతో కోసేసుకునేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ ఫ్యాన్ కిందనే పెట్టేసేయాలా. మళ్ళీ దీన్ని చిన్న చిన్న పీసులన్నీ తీసేసి ఒక క్యారీలోకేసుకొని పక్కన పెట్టేసాం దీన్నైతే. ఇంకా మళ్ళీ మురుకుల కోసం పిండి కలిపాం గదా! దానికోసమని పొయ్యి కాడ చూసారు గదా! మాకు చాలా సందు ఇరకాటం అది. ఇంకా మాకు పక్కనే మళ్ళా పెద్దత్త వాళ్ళ ఇల్లుంటే అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుందనేసి అక్కడ పొయ్యి పెడతాం మామూలుగా ఏ వంటలు చేయాలన్నా. ఈ పక్క పొయ్యి మంటేసాం. పొయ్యి చూడండి దగదగ మండిపోతా ఉంది. నేను కూర్చొని మిక్చర్ చేస్తా ఉంటే మా పెద్దత్తొచ్చి నాతో అరువులు చేస్తాంది. ఇద్దరం మాట్లాడుకుంటా పిండుతున్నాం మిక్చరు. ఇంతకీ ఏంటక్కా భలే వంటలు చేస్తున్నావు, ఎవరి కోసం ఇవి అంటారా? మా తమ్ముడు వాళ్ళు ఆర్మీ లీవ్‌లో వచ్చారు. జాతర కోసం అని చెప్పాం కదా! జాతర అయిపోయింది. వాళ్ళకిచ్చిన లీవ్ అయిపోయింది. కళ్ళు మూసుకొని తిరిగి వచ్చే లోపల నెల అయిపోయింది. ఇంక వాళ్ళు బయలుదేరేస్తున్నారు. వాళ్ళ కోసమని వాళ్ళకి ట్రైన్‌లో 2 రోజులు జర్నీ పడతది. ఇంక వాళ్ళ కోసమని చేస్తున్నాం. మనకు కావాలంటే మళ్ళా ఇంకో రోజు చేసుకుందాంలే అనేసి. మా తమ్ముని కొడుకొచ్చేసి 7 సంవత్సరాలు. వాడు మేము వచ్చినప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటాను, స్కూల్‌కెళ్ళను అని చెప్తా ఉంటాడు. ఇంకా వాడిని పిలుచుకొని పోయేటప్పుడైతే ఏం చెప్తారో ఏమో! పాపం పిల్లలను చూస్తే వాళ్ళతో ఉండిపోవాలనిపిస్తది కదా! వాడు మళ్ళీ బయలుదేరేస్తుంటే బాధగా అనిపిస్తది. పోయేటప్పుడు ఏం చెప్పారు తెలుసా? మీ అమ్మమ్మోళ్ళ ఊరికెళ్తున్నాము రారా పోదాం అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోయినాడు. పాపం చిన్న అబ్బాయి కదా! ఏమో మా అమ్మమ్మోళ్ళ ఊరికే పిలుచుకొని పోతాండారేమో అనేసి ఆశగా బయలుదేరాడు. అలా పిల్లోళ్ళకి ఏదో ఒకటి చెప్పి పిలుచుకొని వెళ్ళిపోతున్నారు. ఈడే ఉండాలంటూని మారం చేస్తున్నాడని. ఇంకా మా తమ్ముడు వేసి ఒక ఆటో పిలుచుకొనొచ్చేసాడు. మా చిన్నబ్బాయి చూడండి బ్యాగ్ వానికన్నా పొడవుండేదేసుకొని నిజంగా అమ్మమ్మోళ్ళ ఇంటికే పోతాండామేమో అనేసి గబగబా ఎక్కి ఆటోలో కూర్చున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.